ఎలాగైతే ఏటైంది మయ్య, మొత్తానికి 3 నెలల తర్వాత అయితే షిప్లోకి అయితే వస్తాను. ఫస్ట్ రోజు కదా అని కొద్దిగా నీట్గా రెడీ అయితే టూల్ బాక్స్ మీటింగ్కి అయితే వెళ్ళాను. మార్నింగ్ 8 o'clock టూల్ బాక్స్ మీటింగ్ అవుద్ది. మా చీఫ్ ఆఫీసర్ ఏమో ఎవరి డ్యూటీ అయితే ఆడికి ఇచ్చి పంపించాడు. నాకైతే క్యాడెట్తో వెళ్ళమన్నాడు. క్యాడెట్ అయితే కొత్తట, ఆడితే ఫస్ట్ షిప్. అలానే ఆడికి సౌండింగ్ ఎలా తీయాలో తెలియదు అంటే వాడితో పాటు నాకు వెళ్ళమని చెప్పాడు. వాడికే లొకేషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియవు అన్నాడు. తెలియదు అంటే మొత్తం షిప్ మొత్తం తిప్పాడు. చూపించాను. చూపించిన తర్వాత కూడా సౌండింగ్ తీయడం కూడా తెలియదు అన్నాడు. ఆడికి ఏదైనా తెలియదు అంటాంట. అలాగనే ఈరోజు అయితే నాకు ఫుల్ స్కార్ బద్దలే అని నాకు అర్థం అయిపోయింది. అందుకే కిందది మీదది మూసుకొని నా పని ఏదో నేను చేసుకుంటున్నాను. అలానే ఆడికి మొత్తం దగ్గరుండి చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రస్తుతానికైతే నేను నెంబర్ 3 USBTది సౌండింగ్ అయితే తీస్తున్నాను. సో షిప్లో వాటర్ లెవెల్ ఎంత ఉందో ఏంటంటే ఈ సౌండింగ్ ద్వారా అయితే తెలుస్తుంది. ఈ టేప్ ఉంది కదా, ఈ టేప్కి వైట్ కలర్ పేస్ట్ లాంటిది అయితే పెట్టాలి. అప్లై చేసిన తర్వాత ట్యాంక్ ఇది ఉంది కదా, హోల్లో పెట్టి కిందకి వదిలిన తర్వాత వాటర్ లెవెల్ అయితే ఎక్కడ వరకు టచ్ అవుతుందో అక్కడ మొత్తం రెడ్ కలర్లో వస్తుంది. కనిపిస్తుంది కదా, అలా రెడ్ కలర్లో వస్తుంది. అదే ఫైనల్ సౌండింగ్ అనమాట. ఆ సౌండింగ్ నోట్ చేసుకొని మన చీఫ్ ఆఫీసర్కి చెప్పాడమని. నాకైతే మొత్తం 40 ట్యాంక్స్ రోజు మొత్తం ఒక 2 అవర్స్లో అవ్వాల్సింది మా క్యాడెట్ గార్డ్ వల్ల ఒక 3.5 hours అయితే పట్టింది. రోజు అయితే ఈ సౌండింగ్ తోటి టైం మొత్తం అయిపోయింది. నా కంటెంట్ అయితే మీకు నచ్చినట్లుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.